కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూలి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల పండించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా, నేను చెప్పానుగా, చూడు. ఇంత కాలం కన్యాక చేసి అయ్యా, లోన్ కావాలయ్యా. లోన్ దేనికి? పంట వేయడానికి అయ్యా. ఆ పంట పండినట్టే నువ్వు డబ్బులు ఇచ్చినట్లే. అదేంటయ్యా అలా అంటున్నారు? అయినా మేము రైతులకు లోన్ ఇవ్వము. అయ్యా అయ్యా, అలా అనకండి అయ్యా. సిగ్నల్ అన్నట్లే సెక్యూరిటీ వీళ్ళు బయటపడే. అలా అనకండి అయ్యా. అయ్యా అయ్యా, నీకు చావే దిక్కు, చచ్చిపో. చెప్పాను కదరా, మనం ఎంత కష్టపడ్డా మన బతుకులింతే. అందరికీ తిండి పెట్టే మనకే తిండి దొరకట్లేదు. కనీసం బ్యాంకులలో లోన్లు కూడా ఇవ్వడం లేదు. ఎవరు ముందుకొచ్చి సహాయం కూడా చేయట్లేదు. ఇంకా మనం పండించడం ఆపేసి వేరే పనులకు వెళ్దాం రా. అయ్యా, అలాంటి రైతులకి ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలిసింది ఒకటే కదయ్యా. రేయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఒక్కసారి ప్రయత్నిద్దాం అయ్యా. చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పురమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిరుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పురమే పాడగా అని విల్లు ఎత్తి కరిమప్పు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవిత
సిరిమూవల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఆకలి 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 అయ్యో బ్యాంక్ ఆఫీసరు. అయ్యా అయ్యా ఏమైందయ్యా? ఆకలి ఆకలి అయ్యా తినండి అయ్యా. ఆ రోజు బ్యాంకులో కనీసం మిమ్మల్ని మనిషిలా కూడా చూడలేదు, కానీ ఈరోజు నేను కష్టాలు ఉన్నప్పుడు నేను నాకు సాయం చేసిన. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదయ్యా, రైతులకు ఎన్నో కష్టాలు రావచ్చు, కానీ రైతుల వల్ల ఎవరికి కష్టాలు రావు. ఈరోజు మీ 5 ఏళ్ళు నోట్లకు వెళ్తున్నాయంటే అది రైతు వల్లనే అయ్యా. రైతే లేకుంటే ప్రపంచమే లేదు. కానీ ఈ సమాజంలో రైతుకే విలువ లేదు. పిల్లలకి స్కూల్లో రాజుల గురించి, సైంటిస్టుల గురించి ఎన్నో పాఠాలు చెప్తుంటారు, కానీ రైతు గురించి ఒక్క పాఠం కూడా చెప్పరు. వచ్చే తరానికి రైతు గొప్పతనం తెలియాలంటే ముందు ఈ తరానికి రైతు గొప్పతనం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. అది మీరే చెప్పాలి. స్కూల్లో టీచర్లైనా, ఇంట్లో అమ్మానాన్నలైనా అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీ పిల్లలకి రైతు గొప్పతనం అంటే ఏంటో చెప్పండి.